క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 10వ వచనము. మార్కు సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఈ ఇంటనే బస చేయుడి. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను సువార్తకు పంపిస్తూ వారికి ఏమేం తీసుకొని వెళ్ళాలో ఏమేం తీసుకొని వెళ్ళకూడదో చెప్పారు. కర్రవడ తీసుకెళ్ళమన్నారు. జాలైనను సంచైనను సొమ్మైనను తీసుకోవద్దన్నారు. చెప్పులు తొడుక్కోమన్నారు. 2 అంగీలొద్దు, ఒకటే అన్నారు. అక్కడితో ఆగక, మీరు ఏదైనా గ్రామానికి ప్రవేశించినప్పుడు ఏ గ్రామంలో అయితే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంట్లో మీరు ఉండండి. ఎప్పుడు దాకా ఉండండి అని అంటే, ఆ ఊరు విడిచి వెళ్ళేంత వరకు ఆ ఇంట్లోనే ఉండండి అని ప్రభువారు వారికి ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ప్రభు అలా చెప్పారు అనంటే, ప్రభువారు ఖచ్చితంగా నిజమైన శిష్యులకు అబద్ధమైన బోధకులకు మధ్య వ్యత్యాసము వివరించే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. అదేంటి అనంటే, మీరు వెళ్ళినప్పుడు అంటే ప్రభువారు వారికి దెయ్యములను వెళ్ళగొట్టే శక్తిని, స్వస్థపరిచే శక్తిని ఇచ్చారు కాబట్టి వారికి ఇన్విటేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఇన్విటేషన్స్ వస్తుంటాయి. ప్రభువారు ఏమంటున్నారంటే, మీకు ఎన్ని ఆహ్వానాలు వచ్చినా మొట్టమొదటిగా మిమ్మల్ని ఎవరైతే చేర్చుకున్నారో, ఏ ఇంట్లోకైతే మీరు ప్రవేశించారో, ఇక ఆ ఊరు వదిలే వరకు ఆ ఇంట్లోనే ఉండండి. అబద్ధ బోధకుల వలె ఉండొద్దు. అబద్ధ బోధకుల పని ఏంటి అని అంటే, ఈ మధ్య నేను ఒకటి చూశాను. ఒక ఆయన, వందనాలండి, బాగున్నారా అని మా ఇంట్లోకి కలుపు తీసి, నేను పాస్టర్ని, నీ కొరకు ప్రార్థన చేస్తాను అని మనం అడగకుండానే ప్రార్థన చేయిపోయాడు. నేను అన్నాను, వద్దులేండి, నేను కూడా పాస్టర్ని, నేను మీకు చేస్తాను రండి అన్న. అని వెళ్ళిపోయాడు. నా ఇంటికి వచ్చాడా అనుకున్నా. కాదు, అందరి ఇళ్ళకి వెళ్ళాడు. కొంతమంది పిలుచుకున్నారు, కొంతమంది పిలుచుకోలేదు. సరే, ఎవరు పిలుచుకున్నారు ఎవరు పిలుచుకోలేదు అన్నది ఇంపార్టెంట్ కాదు. కానీ దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలను గుర్తించటం ఇదే. ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి వారి దగ్గర డబ్బులు తీసుకోవటం. యేసయ్య ఇక్కడ వాళ్ళని స్ట్రిక్ట్గా చెప్పాడు, మీరు అసలు ఒక ఇంటికి వెళ్ళి మీకు బోల్డెన్ని ఆహ్వానాలు వస్తాయి, ఏ ఆహ్వానాలు వచ్చినా మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళటానికి వీల్లేదు, ఆ ఇంట్లోనే ఉండండి, మీకున్న దాన్ని బట్టి సంతృప్తిగా ఉండండి అని ఇండైరెక్ట్గా యేసు ప్రభువారు వారికి నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయం 2వ పత్రిక 6-10 వచనాల్లో ఇట్లాంటి వారి గురించి తిమోతి భక్తుడికి పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇట్లా
మీరు ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి, ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వారి ఆతిథ్యాలు తీసుకుంటా ఉంటే నేను పంపించిన ఉద్దేశం నెరవేర్చదు. అంతే కదండి! ఇప్పుడు వాళ్ళందరూ యేసుప్రభు వారిని ఎందుకు పంపించారు? పరిచర్య చేయటానికి, సువార్త ప్రకటించటానికి. ఇప్పుడు వీళ్ళు ఆ ఇంట్లో కాకుండా వాళ్ళని పిలిచిన ఇళ్ళల్లోకల్లా వెళ్తా వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాలంతా తీసుకుంటా ఉంటే పరిచర్య ఎప్పుడు జరుగుతుంది? సో మానవ ఆలోచనలు, మానవ తలంపులు ఎరిగిన ప్రభు తన శిష్యుల్ని అదే చెప్పారు. పరిచర్య చేయి. ఇంటింటికి వెళ్ళిపోయి వారికి ప్రతి ఆహ్వానాన్ని నువ్వు స్వీకరించొద్దు. నీకు ఆ ఊరికి వెళ్ళినప్పుడు నిన్ను ఎవరైతే చేర్చుకుంటారో ఆ ఇంట్లోనే బెటర్ అకామిడేషన్ ఉంది కదా, మంచి వసతులు ఇంకా బాగున్నాయి కదా అని ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళటాలు ఇలాంటివి చేయొద్దు అన్నది ప్రభువారు వారికి ఇచ్చిన హెచ్చరిక. డబ్బుల మీద ఆశతో పరిచర్య చేయకూడదు. దేవుని మీదన్న ప్రేమతో, పాపం మీదున్న ద్వేషంతో, మనుషుల మీదున్న ప్రేమతో పరిచర్య చేయాలి. అప్పుడే దేవుడు చూసుకుంటాడు. ఏం పర్వాలా. నిజముగా దేవుని కొరకు పరిచర్య చేద్దామని కూర్చున్న వారిని నా ప్రభు ఎప్పుడు విడిచిపెట్టడు. సమస్తము సమకూర్చి పెడతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.